మేము క్వశ్చన్ పేపర్ బోర్డు మీద రాస్తే పేపర్లో రాసుకోకూడదు, ఇంతమంది పిల్లలు మనమంతా చేస్తున్నప్పుడు వేరే ఆలోచించాలని చెప్తే చక్కని కుసుమ సారు చాలా అంటబుల్లో రోడే తీసుకొస్తామన్నాడు. మీకు మీకు కొన్ని గుర్తుండేటువంటి అంశాలు చెప్తారు. ఇక్కడే ఆడుతున్నాం మేము. అప్పుడే జస్ట్ ఇంగ్లీ పోయి ఒక అర్ధగంటకు జీపు మాట్లాడుకుని అంటూ పోయినాము. 6 మంది టీచర్స్ పోయి రోనియో షాప్స్ అన్నీ గుర్తుందా కుసుమ సార్? రోనియో విషయం తీసుకొచ్చింది. 6 షాపులను ఎందుకు డబ్బులు లేవు, మీ దగ్గర కలెక్ట్ చేయకూడదు. మా పరిస్థితి అంటే మేమంతా అందరూ లీడర్సే కదా. నాగరాజు సార్ ఏమి, కుసుమ సార్ ఏమి, సీతారాం సార్ అంతా తలా ఒక ఆర్గనైజేషన్లో ఉన్నవాళ్ళమే కాబట్టి మేము నీతికి నిలబడి ఉండాలనేటువంటి ఒక కాన్సెప్ట్. మీ దగ్గర డబ్బులు వసూలు చేసుకోకూడదు, మీకేమో మంచి సౌకర్యాలు కల్పించాలా. 4-5 షాపులు తిరిగి ఒక రోనియో మిషన్ తీసుకుని వచ్చారు. ఆ రోనియో మిషన్ 3 ఏళ్ళు వీళ్ళు మీకు క్వశ్చన్ పేపరు వీళ్ళు రాత్రిళ్ళు అంగి ఇప్పేసి రోనియో చేసి ప్రింట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్స్ అవి. సో ఇది ఎక్కడ కూడా మీరు ఏ స్కూల్లో కూడా ఇటువంటి ఉపాధ్యాయులు ఉండరు. అంతగా మేము మోన్ చేసుకున్నటువంటి పాఠశాల ఇది. తర్వాత నేను టీవీలో పాఠాలు చెప్పాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. టీవీల ద్వారా పాఠాలు నేర్పేలా వెళ్ళిపోయింది. ఒక పెద్ద టీవీ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఆర్సీలో ఉంటే అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక ఇంగ్లీష్ క్యాసెట్స్, మనం ఇంగ్లీష్ క్యాసెట్స్ నాగేశ్వర ఆయన ఇంగ్లీష్ గ్రామర్ మీద క్యాసెట్స్ 30 క్యాసెట్స్ చేస్తే 3 రోజులు నేను కుసుమిస్తారు కూర్చున్నాను. ఒక ఇంట్లో 3 రోజులు కూర్చొని మీకు సీడీలుగా తయారు చేసి డిస్ప్లే చేయాలనే ఉద్దేశంతో. సో ఈ విధంగా అంతలా మేము ఈ మిమ్మల్ని ఈ పాఠశాలను ప్రేమించాం కాబట్టే ఈ గౌరవం మాకు దక్కింది అని తెలియజేసుకుంటూ, మిమ్మల్ని చూస్తుంటే బాగా పెద్దవాళ్ళు అయినారు, అందరినీ గుర్తుపట్టేసి స్టేజ్లోనే ఉన్నాం. ఇంకా మధురానుభూతులు ఇవన్నీ కూడా.